ఈరోజు మనం ఆలోచించబోయే అంశం సిలువ వేయబడిన క్రీస్తును సిలువ వేయువారమా, మరలా సిలువ వేయవారమా, లేదా సిలువ వేసుకునేవారమా, లేదా వేయించుకునేవారమా? పాఠం అర్థమైందా? సిలువ వేయబడిన క్రీస్తును మరలా సిలువ వేయువారమా, సిలువ వేసుకునేవారమా, లేక సిలువ వేయించుకునేవారమా? ఇది ఈరోజు టైటిల్. ఎందుకంటే మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు మనందరినీ రక్షించాలని పాపము నుండి, సాతాను కబంధ హస్తాల నుంచి రక్షించి, సాతానుకు వాడి దూతలకు నియమించిన నిత్య నరకానికి పోకుండా మనల్ని కాపాడటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని యుగముల సమాప్తి యందు, అనగా ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం ఒక్కసారే భూమి మీద ఆయన్ని బలిగా అర్పించారు. ఇది ప్రపంచమంతా ఎరిగిన సత్యం. మొదటి వర్తమానంలో విన్నాం. మిలీనియం మహనీయులులో మొదటి స్థానాన్ని మరి లోకం గుర్తించి యేసుక్రీస్తు వారికి ఇచ్చింది. మొదటి స్థానం కంటే ఇంకేదైనా ముఖ్యంగా ఉంటే అది ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే ప్రభావితం చేసిన వారిలోనే ప్రథముడు. పరిశుద్ధుల్లో ఇంకా ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ స్థానం ఇస్తే అసలు ఆ 15-20 మంది కూడా రారు, 100 మంది కూడా రారు. ఆయన ఒకే ఒక్కడు. ఆ ఒక్కడిని పరిశుద్ధంగా మన కోసం సమర్పించి మనందరినీ పాపము నుండి విడిపించాడు. ఆయన భూమి మీదకి వచ్చింది కేవలం మనుషులందరినీ పాపము నుండి విడిపించటానికి అయితే, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ కళంకము ఏ పాపం అంటకుండా బ్రతికాడు. ఇది అందరికీ తెలిసింది. ప్రపంచానికే ఒక క్రొత్త విధానాన్ని ఆయన నేర్పించాడు. ఏంటంటే క్షమాగుణం. అహింసావాదాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారేమో కానీ క్షమాగుణాన్ని నేర్పించిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు వారు చెప్పే వరకు ఎవరు లేరు. అహింసావాదం కాదు, క్షమాగుణం. క్షమాగుణం అంటే ఎదుటివాడు ఏం చేసినా క్షమించటమే. అది ఆయన పాటించాడు, మనకి బోధించాడు. ఆయన వెంబడించిన శిష్యులుగా, ఆయన వెంబడించిన వారుగా, క్రైస్తవులు కూడా అదే బాటలో నడవాలి. అదే క్రైస్తవుడు అంటే, అదే క్రైస్తవ్యం అంటే. ఈరోజు క్రైస్తవ్యం విపరీతంగా శాఖోపశాఖలుగా విడిపోయింది, కానీ క్రీస్తు చూపిన మార్గంలో క్రైస్తవ్యం ఎక్కడా కనిపించట్లేదు. సత్యమున్న సంఘాల్లో కూడా లేదు. సత్యవాక్యాన్ని వింటున్న సంఘాల్లో కూడా ఈ క్రైస్తవ్యం భూతార్థం వేసి చూసినా కనపడే స్థితిలో కనపడుతుంది ఈరోజు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన అనేక సార్లు చంపటానికి ట్రై చేశారు. ఒక సందర్భాన్ని మనం బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30 వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30 నుంచి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. యోహాను సువార్త 10:30 నుంచి. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో ఏం చెప్పాడు? నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పాడు. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, మరలా అంటే అంతకుముందు ఆల్రెడీ కొట్టడానికి ట్రై చేశారు. యూదులు ఆయనను కొట్టవలనని మరలా చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నాను కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో
చెప్పిరి. ఏమన్నాడు? చాలా మంచి పనులు చేశాను కదా, చూపించాను కదా, అందరినీ బాగు చేశాను, దయ్యాలను వెళ్ళగొట్టాను, ఇన్ని మంచి పనులు చేస్తే ఎందుకు కొడుతున్నారు, ఏ కారణాన్ని బట్టి కొడుతున్నారు అని అడిగాడు. అంతే. నువ్వు మనిషివై ఉండి ఏమని చెప్పాడు? దేవుడు అని చెప్పుకుంటున్నావు. దేవదోషణ ఇది అంటున్నారు. దేవదోషం చేసినందుకే కొడుతున్నాను. ఇప్పుడు మనుషులందరూ ఏమైపోయారు? అప్పటికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ మనుషులందరూ ఏమైపోయారు? దయ్యాలుగా మారిపోయారు. దేవుళ్ళుగా లేరు. మనుషులు ఎవ్వరూ దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్న మనుషులు కనపట్టలేదు. దైవతత్వం లోకమంతా అలుముకొని పోయిన కాలం అది. అందుకే సాతానుగాడు వచ్చి ఈ లోకరాజ్యములన్నీ నాకు అప్పగించబడి ఉన్నవి, నేను ఎవరికి ఇవ్వాలనుకున్నానో వాళ్ళకి ఇస్తాను అంటే ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి? అందరూ మనుషులు అపవాద. అంటే అందరూ సాతాను సంబంధులుగా మారిపోయినప్పుడు సాతాను సంబంధుల్ని దైవాలుగా మార్చడానికి వచ్చాడు. దైవాలుగా మార్చడానికి వచ్చిన ఆయన దైవంగా కనపడాలి కదా, దైవ లక్షణాలను కనపరచాలి కదా. నేను తండ్రి ఏకమై ఉన్నామంటే ఆయన లక్షణాలే నాలో ఉన్నాయి, నా లక్షణాలు మీరు చూడండి అని. దేవుడు మంచే చేశాడు అందరికీ. దేవుడు అందరికీ మంచే చేశాడు. అందుకే నేను కూడా మంచి క్రియలు మీకు చూపిస్తున్నాను కదా. అనేకమైన ఏ క్రియలు అవి? మంచి క్రియలు మీకు చూపితిని కదా. దేవుడు మంచి చేశాడు, నేను మంచి క్రియలే చేశాను. ఏ నిమిత్తం నన్ను రాళ్ళతో కొడతారు? ఏ క్రియ నిమిత్తం అంటే చెడ్డ క్రియలు చేయలేదయ్యా, నువ్వు మంచి క్రియలే చేసావు. ఆ క్రియలకి దీనికి సంబంధం లేదు. కాకపోతే నువ్వేమన్నావు? మనుష్యుడు అయ్యుండి దేవుడిని అని చెప్పుకుంటున్నావు అని చెప్పాడు. దేవదోషణ అంటది. వాస్తవంగా ఈ దేవదోషణ ఆయన చేశాడా, మనం చేసామా? అందరూ మనుషులు చేశారు. మనుషులుగా మనం చేసాం. దేవదోషణ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని లక్షణాలను పోగొట్టుకొని దయ్యపు లక్షణాల్లోకి మారిపోవటమే దేవదోషణ. దేవుడు చెప్పినట్టుగా పాటించకుండా దయ్యం చెప్పినట్టుగా వినటమే దేవదోషణ. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే పిల్లల్ని ఏమంటారు? వీడు నా మాట అస్సలు లెక్క చేయట్లేదండి, వింటలేదండి అంటాడు. అంటే తల్లిదండ్రులకి వీడు విధేయులా అవిధేయులు. అంటే తల్లిదండ్రులను దూషించటం అంటే బూతులు తిట్టడమే కాదు, వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం తల్లిదండ్రులకు అవిధేయులు అన్నట్టుగానే దేవుడు చెప్పిన మాట వినకపోతే మనం ఏ దోషం చేసినట్టు? దేవదోషణ. ఇప్పుడు అందరం దేవదోషం చేశాం కదా, మరి అందరిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. అంటే మన మీద పడవలసిన రాయి ఎక్కడ పడబోయింది? యేసు మీద పడబోయింది. ఆయన తప్పించుకున్నాడు. సమయం ఇంకా రాలేదు కాబట్టి తప్పించుకున్నాడు. మనల్ని దైవాలుగా మార్చడానికి ఆయన వస్తే, దైవ లక్షణాలను ఆయన కనపరిస్తే అందరూ ఏమంటున్నారు? నువ్వు దేవదోషణ చేసినందుకే నేను రాళ్లతో కొడుతున్నావు, కానీ మంచి పనులు చేసినందుకు కాదు అంటున్నాడు. దైవాలుగా మార్చడానికి వచ్చిన ఆయన రాళ్లతో కొట్టాడు. ఇప్పుడు ఆ రాళ్ళు వాళ్ళే కొట్టారా? వాళ్ళే కొట్టబోయారా? మనం కూడా కొట్టబోయామా? మనం కూడా రాళ్ళు వేసాము ఒకప్పుడు ప్రభువు మీద. అంటే నమ్మకం ముందు ప్రభువుని నమ్మలేదంటే దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదంటే మనం ఏం చేసినట్టు? చెడ్డ కార్యాలు చేసినట్టు. దెయ్యం మాట విన్నట్టు. దెయ్యం మాట విన్నప్పుడు మంచివాడిని ఎవరు, దేవుని మాటలు చెప్పిన వాడిని ఎవరు సహించరు, రాళ్లతోనే కొడతారు. ఆయన ఆ టైంలో ఏం చేశాడు? తప్పించుకొని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు బతికినంతకాలం ఆయన శ్రమలే అనుభవించారు. ఎక్కడ సన్మానాలు, ఎక్కడ సత్కారాలు ఎక్కడా లేవు. ఏదో బేతానియాలో ఆ లాజరు, మరియమ్మ, మార్తోని ఇంట్లో ఏదో కాస్త ఆహారం పెట్టారు ఆయనకంతే. ఇంకెక్కడా పెద్దగా సన్మానాలు ఆయనకి జరగలేదు. బతికినంతకాలం ఆయన శ్రమలే అనుభవించాడు. ఇక యేసుక్రీస్తు బోధ మొదలుపెట్టినప్పటి నుంచి శిష్యుల్ని వెంటబెట్టుకొని తిరిగాడు. ఆ శిష్యుల్ని వెంటబెట్టుకొని బోధ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అక్కడ నుంచి శ్రమలు పెరిగిపోయినాయి. ఏమైనాయి? శ్రమలు పెరిగిపోయినాయి. అందుకని ఆ సమయంలో శిష్యులతో యేసుక్రీస్తు వారు పలికిన ఒక మాటను మనం బైబిల్లో చూడగలిగితే, లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త
22వ అధ్యాయము 28వ వచనం, నా శోధనలలో నాతో కూడా నిలిచియున్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. శిష్యులతో అంటున్నాడు, నా తండ్రి నాకు రాజ్యం నియమించాడు, మీకు కూడా రాజ్యం నియమిస్తున్నాను. ఎందుకు? ఆ రాజ్యం అంటే క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఏం చేస్తూ? బల్ల యొద్ద అన్నపానాలు పుచ్చుకొని రొట్టె రసం తీసుకుంటూ సువార్తను ప్రకటించి రాజ్య విస్తరణ చేయాలి. ఎవరికి ఇచ్చాడు ఈ అధికారం? శిష్యులకి ఇచ్చాడు. శిష్యులకి ఎందుకు ఇచ్చాడు? నా బల్ల, నాతో పాటు నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నారు. నాతో పాటు నా శోధనలు అన్న కాడ ఏముంది చెప్పండి? ఫుట్నోట్. అంటే యేసును వెంబడించాలంటే ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. మనం పని కోసం శ్రమ పడుతున్నాం, కడుపు కోసం శ్రమ పడుతున్నాం, తిండి కోసం శ్రమ పడుతున్నాం, బట్ట కోసం శ్రమ పడుతున్నాం, కుటుంబం కోసం శ్రమ పడుతున్నాం. ఇది మన శరీరాన్ని పోషించుకోవటం పడే శ్రమ. ఇది కాదు యేసుక్రీస్తు వారు చెప్పింది. నా శ్రమలలో అంటే నా శోధనలో అంటే నా శ్రమలలో. ఎందుకు ఆయనకి శ్రమలు? ఎందుకు ఆయనకి శోధనలు? ఎవరి కోసం? ఆయన కోసమా? అందరి కోసమా? అందరి కోసం. అంటే అందరికీ మంచి చేయటానికి, అందరికీ మంచి పనులు చేయటానికి ఆయనకి ఏమొచ్చినాయి? చేస్తున్నప్పుడు శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. అంటే యేసుక్రీస్తుతో పాటు శిష్యులకు కూడా ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. నా శోధనలో నాతో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు రాజ్యం. అంటే యేసుతో పాటు శ్రమలలో పాలిభాగస్తులు కాలేదనుకో, రాజ్యములో వాటా ఉందా లేదా? మీకు అర్థమవుతుందా? శిష్యులకే ఎందుకు ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? నా శోధనలో నాతో పాటు మీరు కూడా పాలివారుగా ఉన్నారు కాబట్టి, నిలబడ్డారు కాబట్టి మీకు రాజ్యాన్ని ఇస్తున్నాను. నిలబడని వారికి, ఇష్కరియోతు నిలబడలేదు, వాడికి రాజ్యం లేదు. అంటే శ్రమలలో నిలబడిన వారికి రాజ్యం. క్రీస్తు శ్రమలలో నిలబడటం అంటే దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కోసం పనిచేస్తున్నప్పుడు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు నిలబడితే రాజ్యంలో పాలిభాగస్తులు. నిలబడకపోతే చెప్పండి, నిలబడకపోతే రాజ్యంలో పాలిభాగస్తులు కాదు. సహజంగా మనిషికి క్షమించాలి అని తెలుసు, శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవాలి అని తెలుసు కదా, నిందబడినప్పుడు భరించాలి అని తెలుసు. కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా అనుభవించేటప్పుడు చాలా కష్టం. మీకు అర్థమవుతుందా? ఎదుటోళ్ళకి ఇంజక్షన్ చేస్తున్నారనుకోండి, మనం ఏం చెప్తాం? ఓర్చుకో, ఏముంది, చిన్నగా చురుక్కు అంటది అంతే అంటాడు. నీకు పడుతుంటే అప్పుడు కూడా ఓర్చుకో ఓర్చుకో అనుకుంటామా? అబ్బో అంటాం. ఎదుటోళ్ళకి మాత్రం ఏం పర్లేదు, సింపుల్ అంతే అంటాం. అదే కొంచెం ఆపరేషన్ అనుకో, ఏమనిపించింది చెప్పండి? ఎదుటోళ్ళ ఇంట్లో, మన బంధువుల ఇంట్లో, ఎవరింట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళని ఓదార్చాలి. మనం ఏం చెప్తాం? ఓదార్పుకి ఏం చెప్తాం? ఏముంది, అందరం పోయేవాళ్ళం, కాకపోతే ముందు వెనక. ఓర్చుకోవాలి. ఏడిస్తే మాత్రం పోయినోళ్ళు వస్తారా? మన ఇంట్లో పోతే ఈ డైలాగులు మనకు రావా? మనం కూడా ఏడుస్తాం. మనకు ఇంకోళ్ళు చెప్పాలి. ఏది? ఎవరో చనిపోయిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు వచ్చి మనకు చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇవన్నీ తెలుసు. ప్రభువుని వెంబడించటం అంటే ఎలా ఉండాలో మనకు తెలుసు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. నువ్వు వాక్యానుసారంగా బతుకుతుంటే నీ మీద నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏం చేయాలి అప్పుడు? క్రీస్తుని వెంబడించిన శిష్యులు ఏం చేశారంట? నాతో పాటు మీరు కూడా నా శోధనలో నాతో కూడా ఉన్నవారు మీరే.
ప్రభు శోధనలో శిష్యులు ఉంటే ఇప్పుడు శిష్యుల పాత్ర మనకిచ్చాడు అనుకోండి, మనం కూడా యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళందరం యేసుక్రీస్తు శిష్యులమేనా? నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరం శిష్యులమే. ఇప్పుడు మనం కూడా క్రీస్తుని వెంబడించాలి. వెంబడించాలంటే మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. అంతేనా? శ్రమలేనా? నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి. అన్నిటిని ఏం చేయాలి? భరించాలి. భరిస్తే రాజ్యంలో పాలి భాగస్తులు, భరించకపోతే లేవు. యేసుక్రీస్తు వారిని పిలాతు ముందు నిలబెట్టాడు, అధిపతి ముందు. ఆయన ఏమన్నాడు? నీకు శిక్ష వేయటానికి, విడుదల చేయటానికి నాకు సర్వాధికారం ఉంది అన్నాడు. ఏం మాట్లాడాడు ఆయన? మత్తయి సువార్త 27లో 11 నుంచి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరమును మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఎరా మోగోడువా, నోరు లేదా, వినపడుతుందా, చెవుడోటివా అనలేదు ఆయన. అంటే ఆయన కండిషన్ ఈయనకి తెలుసు, అధిపతికి బాగున్నాడు అని. నీ మీద చాలా నేరాలు మోపుతున్నారు అంటే అధిపతికి కూడా ఏం తెలుసు అంటే ఈయన ఏ నేరం చేయలేదనే నమ్మకం ఉంది. వాళ్ళు మోపే నేరాలు అబద్ధం అన్న విషయం ఎవరికి తెలుసు? అధిపతికి కూడా తెలుసు. ఎన్ని నేరాలు మోపుతున్నారో నువ్వు తిరిగి వాదించవా? అది కాదు, తప్పు అని నువ్వు చెప్పవా? నోరు తెరవేంటి అంటే ఆయన ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పలేదు? చెప్పలేక, చేత కాక. ఎందుకు చెప్పలేదు? ఆయన రుజువు చేయలేడా? వీళ్ళు మోపిన నేరాలన్నీ అబద్ధం అని రుజువు చేయలేడా? చేయగలడు కదా. మరి ఎందుకు మాట్లాడలేదు? మన మీద ఎవరైనా నేరారోపణ చేస్తూ ఉండగానే, చేయలేదు, ఇంకా పూర్తి అవ్వలేదు, వెంటనే మనం ఏమవుతాం? రియాక్ట్ అవుతాం. అసలు నాకు రుజువు కావాల్సింది, నాకు రుజువు చేయి, నాకు నిరూపించని గింజుకు చచ్చిపోతాం. ఆయన ఏం చేశాడు? ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేదు. ఒకళ్ళు చెప్పున్నాడు అనుకోండి, సిలువ వేసేవాళ్ళు కాదు. ఆయన సిలువ వేయబడకపోతే మనందరి పాపాలకి పరిహారం లేదు. అంటే క్రీస్తుని వెంబడించిన శిష్యులు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అప్పుడే ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు అవుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నోరు తెరవలేదు, అన్యాయంగా నేరాలు మోపారు. ఈరోజు నీకు మీద, నా మీద కూడా మనం చెయ్యని తప్పును మన మీద నేరాలు మోపారు అనుకో, మనం ఏం చేయాలి? సాక్ష్యాధారాలతో సహా రుజువుపరచాలా? మౌనంగా ఉండాలా? చెప్పాలి. ఏం మాట్లాడరే? మౌనంగా ఉండమన్నారు కదా. మౌనంగా ఉండాలా? రుజువు చేసుకోవాలా? ఎక్కడ లేని బీపీ వచ్చింది కదా మనకి. ఎక్కడ లేని బీపీ, ఓర్చుకుంటే బీపీ పెరిగిద్ది ఇంకా కదా. వెంటనే వాళ్ళని కడిగేసేదాకా మనకు నిద్ర పట్టదు. క్రైస్తవ్యం అంటే ఆషామాషి కాదు. ఓ దెబ్బ కొట్టినోడిని 4 దెబ్బలు కొట్టడం చాలా ఈజీ, నీకు బలం ఉన్నా లేకపోయినా. చిన్నపిల్లలు చూడండి, మనల్ని కోపం వచ్చినప్పుడు గుద్దుతానే ఉంటారు, మనకేమనిపించదు. కానీ వాడు కోపం తీరిద్ది కొడితే. కానీ కొట్టకుండా ఓర్చుకోవటం ఉందో చూసారా? అది దమ్మంటే, అది ప్రభు అంటే, అది క్రైస్తవ్యం అంటే. తిట్టినోడిని తిట్టడం పెద్ద గొప్ప ఏం కాదు, కొట్టినోడిని కొట్టడం పెద్ద గొప్ప. ఇది లోకంలో అందరూ చేశారు, ఇది శరీర తత్వం, మన మానవ నైజం అది. కానీ ఓర్చుకోవటం ఉందో చూసారా? అప్పుడు ప్రభువు గుర్తు రావాలి. మనం ప్రభువు కంటే గొప్పవాళ్ళం. మరి ఆయన ఓర్చుకున్నాడు, ఆయన చేతగానోడు, నేను బాగా చేతైనోడిని, చేతయిందాన్ని. ఇక్కడ ప్రభువుని అవమానపరుస్తున్నాం కదా మనం.
యేసుక్రీస్తు వారిని అవమానపరిచే విధంగా మన ప్రతీకార వాంఛ కనపడుతుంది ఇక్కడ. ఆయన చెప్పలేక చేతగా కూరుకున్నాడా మౌనంగా? అధిపతికి తెలుసు ఈయన ఏ నేరం చేయలేదని. వాళ్ళు మోపే నేరాలన్నీ అబద్ధాలన్న విషయం కూడా తెలిసి, ఏంటి వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతుంటే నువ్వు మౌనంగా ఉంటావు, మాట్లాడవని అడిగితే ఆయన ఏమన్నాడు? నోరు తెరవలేదు. ఎందుకు ఆయన నోరు తెరిస్తే మనకు పాప క్షమాపణ లేదు. అంటే అందరి పాపములు, అందరి నేరాలు ప్రభువు మీద మోపారు. ఆ రోజు సాక్ష్యాధారాలు లేకపోయినా కొంతమంది నేరస్తులుగా నేరం చేశాడని కొన్ని నేరాలే ఆయన మీద మోపాడు. కానీ ప్రపంచంలో ఉన్న అందరి నేరాలు, అందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి ఆ సందర్భంలో. మీకు అర్థమవుతుందా? ఆయన ఆ సమయంలో మౌనంగా ఉండటాన్ని బట్టి సిలువలో చనిపోవాలి కాబట్టి అందరి పాపములు, నేరాలు, ఘోరాలన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. అందుకే ఓర్చుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళడు, సిలువ దాకా వెళ్ళడు. ఇక్కడ నోరు తెరిస్తే సిలువ దాకా వెళ్ళకపోతే మనందరి నేరాలన్నీ అలాగే నిలిచిపోతాయి. అందరి నేరాల వలన మన అందరూ నరకానికి వెళ్ళిపోతాం. అందుకే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు రాయించిన మాట చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మనమందరం దేవుని నీతి అవటానికి పాపం చేయలేదు ఆయన, కానీ దేవుడు ఆయన్ని ఏం చేశాడంట? పాపముగా చేశాను. ఏమంటే రెగ్యులర్గా వినే మాటలే ఇవి, కానీ కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఓహో నా పాపం కూడా అందులో మోపాడు. నేను చేసిన తప్పుని, నేను చేసిన ఘోరాలని, నేరాలను కూడా ప్రభువు మీద మోపాడు. అందుకే ఆయన నోరు తెరవల. నేనైతే ఏం చేయలేదు, కానీ అదిగో వాళ్ళు చేశారయ్యా, వాళ్ళ పాపాలను బట్టి నేను మౌనంగా ఉంటున్నాను. ఆయన నోరు తెరిచి రుజువు చేసుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు, పెద్ద సమస్య ఏం కాదు ఆయనకి. కానీ భరించాడు. ఎందుకంటే నువ్వు నేను నరకానికి పోకుండా కాపాడాలని. అందరి పాపాల, అందరియా కొందరియా? అందరి పాపములు ఆయన మీద మోపాడు. మనకి కొరింథీ మొదటి పత్రిక 15:3లో లేఖనముల ప్రకారము ఆయన 15:3 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున. అక్కడ మన పాపముల నిమిత్తం అని ఉందా? ఆయన పాపముల నిమిత్తమా? మన పాపం. అందులో నువ్వు నేనున్నామా? నువ్వు నేనున్నాం అంటే భరించాడా? చెప్పండి, భరించాడా? ఏం అవసరం ఆయనకి భరించటానికి? ప్రపంచంలో ఎవరు చేయలేని త్యాగం అండి ఇది. ఇంట్లో 2-3 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటే ఒకళ్ళు చేసిన తప్పు ఒకళ్ళు అంగీకరించలేకపోతున్నారు, సర్దుకోలేకపోతున్నారు. ఆస్తుల కొరకు గొడవలు, సమస్యలు, కొట్లాటలు, హత్యల దాకా వెళ్ళిపోతున్నాయి. ఒక కుటుంబంలో ఒక రక్త సంబంధులకే పొంతన లేకపోతే, ఐకమత్యం లేకపోతే నువ్వెవరో తెలియని వాడివి, నువ్వెవరో తెలియని దానివి. రాబోయే తరాల్లో పుట్టబోయే మన కోసం కూడా ఆ రోజు ఆయన అన్నీ భరించి నువ్వు చెయ్యబోయే పాపాలను కూడా తన మీద మోపుకొని భరించాడంటే, భరించటమే ప్రభువు నేర్పిన పాఠం. మనం సహించటమే ఆయన మనకి నేర్పిన పాఠం. ఆయన వెంబడించే శిష్యులు ఆయన రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలంటే ఆయనలాగా అన్నీ సహిస్తేనే ఉంటాం. సహించకపోతే చెప్పండి, ఆయన రాజ్యంలో నీకు నాకు పాలిభాగం లేదు. మనకి ఇది తెలియట్లా, ఈ సీక్రెట్ తెలియక, సీక్రెట్ కాదు, ఓపెన్ సీక్రెట్ ఇది, బహిరంగ రహస్యం. తెలుసు, వాక్యం తెలుసు, కానీ ఆ సందర్భం వచ్చేలేక మనం అందులో ఎమడలేకపోతున్నాం. ఇది నేను పాటించలేకపోతున్నాను ఏంటి అని అనిపించట్లా. ప్రభువు కంటే గొప్పోళ్ళలాగా అసలు తేల్చాల్సింది ఇది. ఎంత దూరమైనా సరే
తేల్చుకోవాల్సిందే అనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం. మనశ్శాంతి లేకుండా బాధపడిపోతున్నాం అండి. ఆయన తేల్చలేడా? అందుకే మన అందరి పాపములు ఆయన మీద మోపాడు తండ్రి. ఆయన మోపకపోతే, ఈయన భరించకపోతే నీకు నాకు పాప క్షమాపణ లేదు. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందడం, ఏ భేదము లేదు. అందులో నువ్వు నేను అందరం ఉన్నాం. ఆ రోజు యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వారు మాత్రమే దుర్మార్గులు, దోషులు, ముష్కరులు అనుకుంటున్నాం మనం. కాదు, ఆయన సిలువ వేయబడటానికి నువ్వు నేను కూడా కారణం. మనం తప్పు చేయకపోతే ఆయన సిలువకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం పాపం చేయకపోతే మనం ఆయన సిలువలో బలి అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఘోరమైన నేరాలు ఎన్నో చేశాం. వాటి నిమిత్తం ఆయన అవమానాలు, నిందలు పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేశాము కాబట్టి మన కోసం ఆయన సిలువలో బలయ్యాడు. అన్యాయాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ భరించడం వెనుక కారణం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చేసిన అపరాధములు, పాపం. ఆ రోజు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, అయిపోయింది. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వచ్చాడు. పేతురు గారు సువార్త ప్రకటిస్తూ ఆ తరములో యేసుక్రీస్తు వారిని ఎవరైతే సిలువ వేశారో, వేయించిన వారు కూడా వేసినట్టే. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు ఇలాంటి వారందరూ సిలువ వేయమి, మాకు బరబ్బాను విడిచిపెట్టు, ఆ ప్రభువుని సిలువ వేయమని కేకలు వేశారు. సిలువ వేసిన భటులు కొద్దిమందే కానీ వేయించటానికి కారకులు ఆ రోజుల్లో ఉన్న అనేక మంది. ఆ రోజుల్లో ఉన్నవారేనా ఈ రోజుల్లో ఉన్న మనం కూడా పాలి భాగస్తులమా? చెప్పాలి. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూడండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు అంటే ఆ రోజుల్లో ఉన్న యూదులు యేసుక్రీస్తు వారిని అప్పగించారు. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీరు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి ఎవరంట? జీవాధిపతిని మీరు చంపారు అంటున్నాడు. అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నమాట పేతురు గారు. వాళ్ళే చంపారా? మనం కూడా ఉన్నామా? చెప్పండి. యేసు చనిపోవటం వెనక కారకులు ఎవరు? చెప్పాలి. నీకు నాకు భాగం లేదా? ఉందా లేదా? మన పాత్ర కూడా ఉంది అందులో. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ అన్నాడు పేతురు గారు. కానీ దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు. అదే అపోస్తల కార్యం 4వ అధ్యాయము 10వ వచనం. 4:10 మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు మీరు సిలువ వేశారంటున్నాడు. యేసుక్రీస్తు వారిని ఆ రోజుల్లో ఉన్నవారైనా మనం కూడా వేశామా? మనం కూడా వేశాం. మేము అప్పుడు లేం కదండి అంటే, లేకపోతే నీ పాపం అలాగే నిలిచిపోద్ది. అప్పుడు లేకపోయినా నీ పాపాల కోసం, నా పాపాల కోసం కూడా ఆ రోజు ఆయన సిలువలో మరణించాడు. వాళ్ళు మన తరపున ఆయన్ని సిలువ వేశారు. ప్రపంచంలో ఉన్న మానవులందరి తరపున వాళ్ళు అక్కడ కర్తలుగా ఉన్నారు, కానీ వారి వెనక కారకులు మనందరం. ఒక మర్డర్ ప్లాన్ చేశాడు అనుకోండి, కత్తితో పొడిచేవాడు ఒకడు, కత్తి ఇచ్చేవాడు ఒకడు, కత్తి ఇవ్వటం వెనుక ప్లాన్ చేసినోడు మరొకడు. ఇలా ఇంతమంది ఉంటారు. వీళ్ళందరూ నేరస్తులేనా? చెప్పండి.
పొడిచినాక వాడిని దాచిపెట్టినోడు కూడా నేరస్తుడే. వీళ్ళందరూ ఆ హత్యలో కారకులు. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారిని చంపించటానికి, సిలువ వేయించటానికి కారకులు ఎవరయ్యానంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కారకులే. అందులో నువ్వు నేను ఉన్నాం. ఇంకా అదే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. ఏందంట? ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పిన హత్య యేసుక్రీస్తు వారిని హత్య చేశారా? చెప్పండి, హత్యనా? గవర్నమెంట్ విధించిందా శిక్ష? గవర్నమెంట్ విధించలా, రోమా గవర్నమెంట్ విడిచిపెట్టింది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని. హత్య చేసింది ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు యూదులే చేశారన్నట్టుగా కనపడుతుంది, కానీ తన వెనక హస్తం ఎవరిది? మనందరిది ఉందండి. ఇంకేమంటున్నాడు కిందకి? అందుకు పేతురు, అపోస్తులు మనుషులకు కాదు దేవునికే మేము లోబడని వలన కదా మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మ్రానున వేలాడవేసి చంపేశారంట. అంత ఘోరమైన తప్పు ఏం చేశాడు? ఏమీ చేయలే. వేలాడవలసింది ఎవరు అక్కడ వాస్తవంగా? చెప్పండి, మనమే. పాపం చేసిన అందరూ వేలాడాలి. అందరూ పాపం చేశారని బైబిలే చెప్తుంది. కాబట్టి అందరం ఆ మాను మీద వేలాడాలి, అందరూ ఆ హత్యకు గురి కావాలి, అందరం ఆ శిలువలో బలవ్వాలి, అందరం ఆ అవమానాలు భరించాలి. అవి మన తరంలో మనం భరించటానికి ప్రభువు మనకిచ్చాడు అవకాశం. యేసుని వెంబడించాం, ఆయన శిష్యులుగా చేరామంటే మీరు నా శోధనలో నాతో పాటు పాలివారుగా ఉన్నారు కాబట్టి, నిలిచి ఉన్నారు కాబట్టి మీకు రాజ్యాన్ని నియమిస్తున్నాను. ఇప్పుడు ఈ తరములో యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం పొంది మనం ఎవరిని వెంబడిస్తున్నాం? చెప్పండి, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. యేసుక్రీస్తుని వెంబడించే మనము యేసును పోలి నడుచుకోవాలి. ఆయన పాపం చేయకపోయినా ఆయనకి శిక్షలు వేశారు, అవమానాలు, నిందలు ఇన్ని భరించాడు, మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. శిష్యులు కూడా అవి భరించారా లేదా? భరించారు. ఇప్పుడు ఈ తరంలో మనం ఏం చేయాలి? సిలువ వేయటం అంటే శిక్ష విధించటం. సిలువ వేయటం అంటే శిక్ష విధించటం. సిలువ వేసుకోవటం అంటే శిక్షను భరించడం. ఇప్పుడు క్రైస్తవులు శిక్ష వేయాలా, శిక్ష భరించాలా? క్రైస్తవులే శిక్షలు వేస్తారా? క్రైస్తవుడే వేస్తాడంటే వేస్తాడు. క్రైస్తవుడే శిక్ష వేస్తాడు. ఎందుకంటే నొప్పి తెలియకూడదు. నొప్పి తెలియకుండా నేను భక్తుడినే, నువ్వు భక్తుడివే అన్నట్టుగా ఉంటుంది ఈ శిక్షలో. రాజ్యంలో పాలువాడు అవ్వాలంటే ఏం చేయాలి? శిక్ష వేయొచ్చా, భరించాలా? భరించాలి. ఇదే మన టైటిల్ ఏంటి? మనము సిలువ వేయువారమా, సిలువ వేసుకొని వారమా? మరలా క్రీస్తుని సిలువ వేయరు, మరలా క్రీస్తుని సిలువ వేయవారమా, సిలువ వేయించుకొని వారమా? మనం సిలువ వేసేవారిగా ఉంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నామంటే, దూషిస్తున్నామంటే, అవమానపరుస్తున్నామంటే, ప్రతి ఒక్కరి మీద నింద వేస్తున్నామంటే మనం సిలువ వేసేవారి జాబితాలో ఉంటున్నాం. క్రైస్తవుడు సిలువ వేయించుకునేవారిగా ఉండాలి, సిలువ వేసుకునేవారిగా ఉండాలి. పౌలు గారు అంటాడు ఒక మాట, చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు. అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ ఏమై ఉన్నారంట? చెప్పాలి.
యేసుక్రీస్తు వారు అప్పటికి సిలువ వేయబడి తిరిగి లేచి 40 దినాలు కనపడి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకి పౌలు గారు వచ్చాడు క్రైస్తవ్యంలోనికి. ఇప్పుడు ఈ ఎవరితో పోల్చుకుంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే, ఈయన బాప్తీసం తీసుకున్న రోజు, ఆ రోజు యేసుక్రీస్తు వారిని కలువరి గిరి మీద సిలువ వేసిన ఆ సందర్భంలోనికి నేను వెళ్ళిపోయాను అంటున్నాడు. ఈరోజు మనం కూడా బాప్తీసం ఏ రోజైతే తీసుకున్నామో, ఈ తీసుకున్న రోజుని దేవుడు ఎందులో కలిపాడో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన సందర్భంలోనికి ఇన్సర్ట్ చేశాడు. క్రీస్తుతో కూడా ఈరోజు నువ్వు బాప్తీసం తీసుకున్నా, నువ్వు ఆ రోజు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి మరణించిన సందర్భాన్ని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. ఇది మనం కూడా అన్వయించుకుంటే, నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావో నువ్వు వెంటనే క్రీస్తుతో కూడా ఏమైనట్టు? క్రీస్తు ఈరోజు సిలువ వేయబడలా, క్రీస్తు ఆ రోజే సిలువ వేయబడ్డాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వసించి బాప్తీసం తీసుకున్నావో ఈ మరణం, ఈ సిలువ మరణం ఆ రోజులో కలిపేశాడు. ఇక నుంచి నువ్వు బతికి లేవు, చచ్చిపోయావు. క్రీస్తు చనిపోయాడు. ఇప్పుడు లేచింది 3వ రోజు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు లేపాడు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు బాప్తీసం ద్వారా తిరిగి నీళ్లలో నుంచి లేపాడు. ఇప్పుడు జీవించేవాడని ఇక నేను కాను. మరి నాలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తుని నా యందు. మరి క్రీస్తే మన యందు జీవిస్తే మళ్ళీ పాతవాడు వస్తున్నాడు, ఏంది అపరిచితుడు బయటికి రావచ్చా? అంటే సావలేదు, సరిగా సగం చచ్చారా? ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తుని సిలువ వేసినప్పుడు ప్రపంచంలో ఉన్న వారందరి పాపాలకి ఆయన సిలువ వేయబడ్డాడు. అంగీకరించిన రోజు అది అప్లై అవుతుంది. ఇంకా అంగీకరించకుండా ఉన్నవారు వాళ్ళ కొరకు కూడా ఆ రోజు ప్రభు సిలువ వేయబడ్డాడు. వాళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొందుతారో ఆ రోజు ఆ సిలువ మరణం వీళ్ళకి అప్లై అవుతుంది. అప్పటిదాకా అది సప్లై అవుతూనే ఉంది, వాళ్ళ దాకా వస్తుంది, వాక్యం వినపడుతుంది, వాళ్ళు మారు మనసు పొందలా అంటే సిలువ వేయబడలేదు. అన్యులు అంటే ప్రభువుని అంగీకరించడం. అన్యులు అనగానే ఈ పలాని క్యాస్ట్లో ఉన్నవాళ్ళు, నమ్మని వాళ్ళు అని కాదు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ అన్యులే. వాళ్ళకు కూడా ఈ రక్తం, ఈ శిలువ మరణం అప్లై అవుతుంది, కానీ వాళ్ళు ఇంకా దాన్ని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళకు వర్తించదు. ఎప్పుడైతే అంగీకరించామో ఆ రోజు దేవుడు ఆ శిలువ మరణంతో మనల్ని యాడ్ చేశాడు, జత చేశాడు. ఇక బతికింది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటున్నాడు. అంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం ఏమై ఉన్నామంటే, అదే గలతీ పత్రికలో చెప్తున్నాడు 5వ అధ్యాయం 24. త్వరగా దేని గలతీ పత్రిక 5వ అధ్యాయం 24 వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇష్టాలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తుని అంగీకరించిన వారు శరీరానికి ఉన్న ఇష్టాలని, ఆశల్ని, దురాశల్ని ఏం చేశారు అంటే బాప్తీసంతోనే ఈ ఇష్టాలు, దురాశలు అన్నీ ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. ఇంకా ఉన్నాయి నాకు ఆశలంటే, నా ఆశ తీరట్లేదు, నా దురాశ నెరవేరట్లేదు అంటే నువ్వు చావలా, క్రీస్తుతో పాటు సిలువలో మరణించలా. అందుకే ఇంకా కోపము, పగ, ప్రతీకారము, దురాశలు, వాంఛలు, రకరకాల విపరీతమైన లోకంలో ఉన్నవారికి ఏ కోరికలు, ఇష్టాలైతే ఉన్నాయో క్రైస్తవుల్లో కూడా అదే కనపడుతుంది. క్రైస్తవులు అవి కనపడకూడదు. నిజమైన వాక్యానుసారమైన బాప్తీసం తీసుకోకపోతే, అలాంటి బాప్తీసం తీసుకోకపోతే నువ్వు దేవుని రాజ్యంలో పాలిభాగస్తుడు కావు. ఒకవేళ మనం అనుకుంటున్నామేమో నేను నా రాజ్యంలో ఉన్నాను, బాగున్నాను కదని. ఇష్టాల్ని దాన్ని తీర్చలేదు, సిలువ వేయలేదు కదా. శరీరేచ్ఛలను సిలువ వేయల, శరీరంలో ఉన్న భోగేచ్ఛలను సిలువ వేయల. కానీ వాస్తవంగా క్రీస్తు యేసు సంబంధులు ఏం చేయాలంట? శరీరమునకు దాని ఇచ్ఛలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నాను అంటున్నాడు. అదే గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును
అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి, నేను లోకానికి సిలువ వేయబడ్డాను, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. అంటే లోకంతో నాకు సంబంధాలు లేవు. సంబంధాలు లేవంటే లోకంలోనే ఉన్నావు. సంబంధాలు లేకుండా ఎలా ఉంటాయి? కాకపోతే లోక సంబంధమైన సంబంధాలు లేవు. కానీ ఎన్ని ఆచారాలండి క్రైస్తవ్యంలో ఈరోజు, ఎన్ని పద్ధతులండి. అన్ని పద్ధతులు కలుపుకుంటున్నాం ఈరోజు క్రైస్తవ్యంలో. శరీరము కోరే ఏ భోగేచ్ఛను క్రైస్తవుడు నెరవేర్చకూడదు. దురాశ దుఃఖమునకు చేటు అన్నాం, కానీ దురాశల్లో కొట్టి మిట్టాడుతుంది ఈరోజు క్రైస్తవ్యం. వాళ్ళకు దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు కారు. క్రీస్తును పోలి నడుచుకోవాలంటే ఆయనకి ఏ దురాశ లేదు, ఏ స్వార్థం లేదు, ఏ ఇష్టం లేదు. నా ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు నేను వచ్చానన్నాడు ప్రభువారు. మరి మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే నువ్వు క్రైస్తవుడు వెళ్ళవుతావు? ఏమన్నాడు పౌలు గారు? శరీరానికి, లోకానికి నేను, లోకము నాకు సిలువ వేయబడి ఉంది అంటున్నాడు. అంటే లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను, నేను చచ్చిపోయాను. అలాగే లోకాన్ని కూడా నేను సిలువేసేసాను. అంటే లోకములో ఉన్న భోగేచ్ఛలు, దురాశలు, లగ్జరీస్ ఇవన్నీ నా కంటికి కనపడవు. సిలువ వేయబడింది. లోకం నా దృష్టిలో చచ్చిపోయింది. లోకం చచ్చిపోయింది, లోకానికి నేను చచ్చిపోయాను. ఈ క్లారిటీ వస్తే ఇంకా లోకములో ఉన్న అందరూ అనుభవించే ఈ సర్వసుఖాలు, స్వర్గసుఖాలు ఏవైతే ఉన్నాయో అది క్రైస్తవ్యానికి వర్తించు, క్రైస్తవుడికి వర్తించు. అలా ఉంటేనే క్రీస్తుని వెంబడించిన వారు, క్రీస్తుని అలా ఉండి వెంబడిస్తేనే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంది, ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు అవుతాం. ఇంకా చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 6:6. ఏమనగా మనమిక, అంటే క్రీస్తులోనికి వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాడు. మనమిక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినదై ఎరుగుదము. ప్రాచీన స్వభావం అంటే మారక ముందున్న లక్షణం, స్వభావం, మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసాం? సిలువ వేసాం. మళ్ళీ పాత మైండ్ సెట్ మళ్ళీ వస్తే చెప్పండి, పాత మైండ్ సెట్ మళ్ళీ వస్తే నువ్వు సిలువ వేయబడినట్టు. ప్రభువుని వెంబడించటం అనగానే జై ప్రభువుకు జై, జిందాబాద్ అనుకుంటూ, స్తోత్రం అని పాటలు పాడుకుంటూ, ఎగురుకుంటూ, గంతులేసుకుంటూ తిరిగితే అది వెంబడించటం కాదు. ఆదివారం మట్టలు పట్టుకొని రకరకాలుగా ప్రభువుని వెంబడించ, రన్ ఫర్ జీసస్ అంట. ఇది కూడా వెంబడించటం అంటున్నారు. అది కాదు వెంబడించటం అంటే. ఆయన శ్రమలలో, ఆయన కష్టాల్లో, ఆయన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, నిందల్లో, వీటన్నిటిలో మనం కూడా ఫాలో అవ్వటం, అది వెంబడించటం అంటే. ఆస్తి ఉన్నవాడిని నీ ఆస్తి విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. ప్రభువుని వెంబడించటం అంటే ఆషామాషిగా ఉన్నది కాదు. లోకంలో ఇలా వెంబడించిన వాళ్ళు అరుదుగా కనపడుతున్నారు అక్కడక్కడ. ఒకేసారి అన్ని సర్వసంగ పరిత్యాగం వహించి వదిలేసి రాలేము. చావుకైతే అన్నీ వదిలేసి టపక్కని చచ్చిపోతాం. నిజంగా చచ్చిపోవాలి ప్రభువులో, బతికుండి చచ్చినట్టుగా ఫీల్ అయిపోవాలి. అప్పుడప్పుడు ఎవరి మీద ద్వేషం వచ్చినప్పుడు ఇంకా నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు, ఇంకా నీకు నాకు సంబంధం, వాళ్ళు కళ్ళ ముందే ఉంటారు కానీ వాళ్ళు లేనట్టుగానే మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు అలా ఉండాలంటే క్రైస్తవ్యంలో ఎలా ఉండాలి మరి? లోకంలోనే అలా ఉంటే, లోకం మన దృష్టిలో చచ్చిపోయింది, లోకానికి మనం చచ్చిపోయిన వారిగా ఉండాలి. అందుకేమన్నాడు? మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదము అంటున్నాడు. క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి సిలువ వేయబడినట్టుగా ఉంటేనే ఆయన రాజ్యంలో పాలుభాగస్తుడు. పేతురు గారి ద్వారా మాట్లాడుతున్న మరొక మాటను చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే
నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి అంటున్నాడు. అంటే లోకములో ఉన్న సహోదరులందరి యందు ఎలాంటి నెరవేరుతున్నాయి అంట? ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాడు. క్రైస్తవుడైతే శ్రమే, ఇంకంతే. క్రైస్తవుడైతే అండి శ్రమలే, శ్రమలు అనుభవిస్తేనే క్రైస్తవుడు. ఎందుకంటే ప్రభువారు అనిపించారు, నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి అన్నాడు. కాబట్టి అలా అనుసరిస్తేనే మనం క్రీస్తులో ఉన్నవారం. అలా ఆయన చనిపోయాడు అనుకొని నేను కూడా పాత జీవితాన్ని సమాధి చేసుకున్నాను అనుకుంటేనే క్రీస్తు రాజ్యంలో మనకు పాలిభాగం ఉంది. ఇంకా బతుకున్నాను, పాత వ్యక్తి ఇంకా ఉన్నాడు, వాళ్ళని ఒక పక్క పెట్టుకొని పాత వ్యక్తిని మళ్ళీ కొత్త వ్యక్తిగా క్రీస్తులో ఉన్నట్టుగా చర్చికి వచ్చినప్పుడేమో ప్రభు పార్టీ, బయటికి వెళ్ళినప్పుడు పాత పార్టీ కదా. పాత పార్టీ, ఇక అపవాది పార్టీ అంటే దేవుడు లేకుండా ఉన్నట్టుగా నటిస్తూ అపవాది పార్టీలో మళ్ళీ చేయాల్సిన లోక సంబంధం అయినవి చేసుకుంటున్నావు అనుకో, నువ్వు రెంటిటికి చెడ్డ రేవడి అంటారు చూసారా. రేవడి అంటే ఏందో తెలియదు కానీ రెంటికి చెడ్డ రేవడి సామెత అయిపోద్ది. ఇటు పనికిరావు, ఇటు పనికిరావు. అందుకే చల్లగానైనను వెచ్చగానైనను ఉండు, నులివెచ్చగా మాత్రం. ఈరోజు క్రైస్తవ్యంలో ఎలా ఉన్నాం చెప్పండి? చల్లగా లేము. అంటే చల్లగా అంటే లోకంలో ఉన్నట్టు హాయిగా చల్లగా ఉండయి అని అంటే బాగున్నట్టు అర్థం. క్రైస్తవుడు వేడిగా, ఇది చాలా హాట్ గురు, వేడిగా ఉండాలి క్రైస్తవుడు. ఎలా చెప్పండి? మండిపోతూ ఉండాలి ఎప్పుడు. ఎందుకు? వాక్యంలో మండుతూ ఉండాలి. ఆ మండే వాక్యాన్ని మండుతున్న వారికి అందించి ఆ మంటలో నుంచి రక్షించాలి. క్రైస్తవుడు ఏం చేయాలి? అగ్నిలో నుంచి, యోధా పత్రికలు అంటాడు కదా, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుంచి లాగినట్టు అంటే ఆడు కాలిపోతున్నాడు, నీ కళ్ళ ముందు ఒకడు కాలిపోతున్నాడు మంటలో. నాకు కొద్దిగా పని ఉంది కానీ ఆ పని వచ్చి చూసుకొని అప్పుడు కాపాడతా అన్నాడు అనుకో, ఏమంటారు? ఇన్ని ఆకలి అవుతుంది, అన్నం తిని వచ్చి కాపాడతా అన్నాడు అనుకో, అక్కడ మంచినీళ్ళు తాగటానికి కూడా టైము ఉండదు. మన కళ్ళ ముందు ఎంతోమంది అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు, కాలిపోతున్నారు. ఎప్పుడు చనిపోతాడో తెలియదు కదా. ఈ మధ్య 2-3 వాట్సాప్లో వచ్చిన ఫోటోలు, నాకు తెలిసిన వాళ్ళు యవ్వనస్తులు సడన్గా చనిపోయారని నేను చూడగానే ఆశ్చర్యం వేశాను. నా షాప్లో నా దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకున్న సహోదరులు ఇప్పుడు లేరు. మహా ఉంటే 40 ఉంటాయేమో, 35-40 సంవత్సరాల వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయారనే వార్త. దేవుళ్ళలో ఉన్నారు, కొంతకాలం నేర్చుకున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చారు. అప్పుడప్పుడు వాక్యం డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఆన్లైన్లో పాఠాలు చెప్పమంటే ఈ అనవసరమైన తర్కాలు నేను చేయనయ్యా అని చెప్పి చెప్పడం మానేసేవాళ్ళు. ఈ 2-3 నెలల క్రితం కూడా ఫోన్లో మాట్లాడాడు, బెంగళూరులో ఉంటున్నాడంట. సడన్గా చనిపోయాడనే ఆ ఫోటో చూస్తే నేను ఆశ్చర్యపోయాను. అంటే మరణం ఎప్పుడు వచ్చిందో తెలీదు. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షిస్తామంటే ఆలోచన మనకు నిజంగా లేదు. అంటే అర్థం ఏంటంటే మనకు పనులే ముఖ్యమైపోయినాయి, క్రీస్తులో నిజంగా చచ్చిపోలేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. క్రీస్తులో చనిపోతే ఎదుటివాడు నరకానికి జోగుతున్నట్టు అగ్నిలో కాలుజారు చోటనే కనపడినప్పుడు ప్రశాంతంగా పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నామంటే అగ్నిలో నుంచి లాగినట్టు అనే పదాన్ని ఎందుకు రాయించాడు దేవుడు అంటే భయంకరమైన ప్రమాదంలో కాలిపోతాడు. నువ్వు వెళ్ళి రక్షించకపోతే వాడు కాలిపోతాడు. ఇక్కడ అగ్నిలో నుంచి ఒక వ్యక్తిని కాపాడకపోతే వాడు కాలి బూడిదైపోవటం ఎంత వాస్తవమో, ఒక వ్యక్తి నరకానికి జారిపోయే స్థితిలో బతుకుతున్నప్పుడు అతన్ని కాపాడకపోతే అంతకంటే నష్టం. ఎందుకంటే వాడు బూడిద అవ్వడు, కలకాలం అగ్నిలో మాడిపోతానే ఉంటాడు నరకంలో. ఆలోచన మనకి ఎప్పుడు వచ్చిందంటే వాక్యం అర్థమైనప్పుడు వచ్చింది. ఆలోచన మనకి ఎప్పుడు వచ్చిందంటే ప్రభు ఎందుకు అన్ని కష్టాలు, శ్రమలు, నిందలు భరించి ఎన్ని నేరాలు మోపినా సైలెంట్గా ఎందుకున్నాడంటే కళ్ళ ముందు అగ్నిలోకి జారిపోతున్న ప్రపంచం కనపడింది ఆయనకి. ప్రపంచంలో ఉన్న వారందరూ కనపడ్డాడు. ఎంతమంది అగ్నిలోకి వెళ్ళిపోతుంటే ఇప్పుడు నేను నోరు తెరిస్తే వాళ్ళందరూ ఏమైపోతారు?
అగ్నిలోకి, నరకానికి వెళ్ళిపోతారని నోరు తెరవకుండా ఎన్ని నిందలో అవమానాలు భరించినా, చెప్పండి, భరించి ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఆయన నోరు తెరవకపోవటానికి వెనుక కారణం ఏంటంటే ఎంతమంది కాలిపోయే సీన్ కనపడింది ఆయన. మరి మనకు కనపట్లేదే? మనకు కనపట్లేదంటే అర్థం ఏంటి? అంత దూరం మనం ఆలోచించట్లా. కనపడే లోకాన్నే చూస్తున్నాం తప్ప కనపడని అదృశ్య లోకాలు రెండు ఉన్నాయని, ఒకటి నిత్య జీవమని, ఒకటి నిత్య నరకం అన్న ఆలోచన మనకుంటే విశ్వాసము ద్వారా దాన్ని మనం చూడగలిగితే, అదృశ్యమైన లోకాలను చూడగలిగితే, మన దృష్టి దాని మీదే ఉంటే లోకంలో కాలిపోబోతున్న వారి దుస్థితి చూసి వెంటనే మనం కూడా అన్నీ భరిస్తాం. అటు ఏమన్నా చేయని తట్టుకుంటాం, ఓర్చుకుంటాం, సహిస్తాం. ఎందుకంటే ప్రభు కంటే మనం గొప్పోళ్ళం కాదుగా. ఆయనే భరించినప్పుడు, ఎదుటి వాళ్ళు నరకానికి జారిపోతున్న సీన్ చూసి ఆయనే భరించినప్పుడు మనం కూడా భరించాలి కదా. ఆయనకు వచ్చినన్ని మనకేమీ రావట్లా. ఆయనకు వచ్చిన శ్రమలో, నిందలో మన మీద ఏమీ వేయట్లేదు ఎవరు. అలాంటప్పుడు మనం ఎందుకు భరించకూడదు? మహాభరిస్తే ఎంతకాలం భరిస్తాం చెప్పండి? చెప్పండి, ఎంతకాలం? బతుకున్నంతకాలం. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. నిజంగా భయంకరంగా ఉంది ప్రపంచం, భయంకరంగా ఉంది. హత్యలు భయంకరంగా జరిగిపోతున్నాయి. నిష్కారణంగా హత్యలు జరిగిపోతున్నాయి. పెద్ద కారణం కూడా అవసరం లేదు. నిష్కారణంగా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. ఏ కారణం లేదు, ఊరికినే. మొన్న ఏదో కాలువలో బస్సు రివర్స్ చేసుకున్నా అంటే కాలువలోకి వెళ్ళిపోయింది. గేర్ ఫెయిల్ అయింది. పిల్లల బస్సు, స్కూల్ పిల్లల బస్సు దుగ్గిరాల దగ్గర. ఇలాంటివి బోల్డ్ జరుగుతున్నాయి. రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, వాహనాల ప్రమాదాలు భయంకరంగా జరిగిపోతున్నాయి. ఎప్పుడైనా చనిపోవచ్చు. ఈ చనిపోయే లోపు కొద్ది రోజులే కదా ఓర్చుకునేది. క్షణకాలం అంటున్నాడు. క్షణకాలం, చులకన, శ్రమ అంటున్నాడు. ఇది ఓర్చుకోవటానికే, ఇది భరించటానికే మనల్ని దేవుడు పిలిచాడంట. క్రైస్తవ్యం అంటే అన్నీ భరించటానికే మనం ఉన్నాం. ఎందుకంటే మనకంటే ముందు మన ప్రభు అన్నీ భరించాడు కాబట్టి ఓర్చుకున్నవాడు ధన్యుడు. కానీ ఈరోజు సిలువ వేయించుకునే వారి జాబితా తగ్గిపోయింది, సిలువ వేసేవారి జాబితా పెరిగిపోయింది. ప్రభువును మరలా సిలువ వేయొచ్చా? అప్పుడే వేసేసామా? 2000 సంవత్సరాల క్రితం వేసేసాం. అందరి పాపాల కోసం ఆయన ఒక్కసారే అర్పించబడ్డాడు కదా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 28వ వచనం చూడండి ఒకసారి, ముగిస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26 నుంచి. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ. యుగముల సమాప్తి ఏందంటే యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించిన కాలమే యుగముల సమాప్తి. ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడిన ఒక్కసారే అందరి కోసం యుగముల సమాప్తి యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, బలిగా అర్పించబడ్డాడు. 28లో అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి రెండవసారి వస్తాడు తన కొరకు కనిపెట్టుకుని వారు నిమిత్తము. రెండవసారి ఆయన పాపము లేకుండా ప్రత్యక్షం అవుతాడు. మొదటిసారి పాపాలు భరించడానికి వచ్చాడు, రెండవసారి పాపం లేకుండా అందరినీ తీసుకెళ్ళిపోవటానికి వస్తాడు. ఒక్కసారి అర్పించబడ్డాడు. ఆ ఒక్కసారి అర్పించబడిన ఆయన్ని అప్పుడే తూట్లు పొడిచారు, అప్పుడే నిందలు వేశారు, అప్పుడే అవమానాలు చేశారు. అన్నీ ఆయనకు సుఖం అన్నది లేక ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎక్కడా సుఖం లేకుండా ఆయన చిత్రహింసలకు గురి చేసింది ఈ లోకం. అందులో నువ్వు నేను ఉన్నాం, మనం కూడా చేసాం. ఎలాగో దేవుడి దయ వలన వాక్యం విన్నాం, నమ్మాం, బాప్తిసం పొందాం, క్రీస్తులోనికి వచ్చాం. ఆయన రాజ్యంలో పాలి భాగస్తులుగా ఉండాలంటే ఇదిగో ఆయన పడిన శ్రమలన్నీ మనం కూడా పడాలి. అయితే ఇవి పడకుండా ఉంటే మనం మరలా సిలువ వేసిన వారమే అవుతాం.
వచ్చేవారం మాట్లాడుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, యుగముల సమాప్తి అందు పాప నివారణ చేయుటకై మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఒక్కసారి అర్పించారు. ఎంత అద్భుతమైన బలి అంటే, ప్రపంచంలో ఎవరు చేయలేని ఆ త్యాగాన్ని, ఎవరు కనపరచలేని పరిశుద్ధతను మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు కనపరిచి అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి ఆ రక్తాన్ని సర్వమానవుల పాప పరిహార నిమిత్తం కార్పించారు. లేకపోతే మేము సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కొని నిత్య నరకానికి జారిపోయే బ్రతుకులు మావి. నిశ్చయముగా కాలుజారు చోటనే మా బ్రతుకులు ఉన్నాయి తండ్రి. అలాంటి స్థితి నుండి మమ్మల్ని రక్షించి ఉన్నతమైన మహాలోకమైన పరలోకంలో మమ్మల్ని అందరినీ క్రీస్తు ద్వారా కూర్చుండబెట్టిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఆ స్థానం ప్రపంచంలో ఎంత గొప్ప ధనవంతులకైనా రాని స్థానం అది. లోకంలో అల్పులు, అయోగ్యులమి, ఎన్నిక లేని వారం, నీచులమి, తృణీకరింపబడిన వారిగా ఉన్న మాకు మాత్రమే అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, మీరు కల్పించిన ఆ యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా క్రీస్తు రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉంటూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరలా మీ కుమారుని సిలువ వేయకుండా, బాహాటంగా ఆయన్ని అవమానపరచకుండా నిత్య రాజ్యములో చేరటానికి కావలసిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, మరి ముఖ్యంగా సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మాకు అనుగ్రహించండి. మీ కుమారుడు ఎంత దీర్ఘశాంతాన్ని కనపరిచారో అంత దీర్ఘశాంతం ఆయన శిష్యులు అనుభవించారు, చూపించారు. అదే దీర్ఘశాంతాన్ని మాకు కూడా అనుగ్రహించి మేము నిత్యరాజ్యములో చేరటానికి కావలసిన సహనాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ, తండ్రి, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన క్రైస్తవ్యంలోని అనేకమైన అద్భుతమైన విషయాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితాలు సరిచేసుకొని క్రీస్తులో భద్రపరుచుకొని క్రీస్తు మార్గంలో పయనించడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. మీ కొరకు ప్రయాసపడే మనసున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి శరీర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. అలాగే మానసిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలైనా మీకు అవి అసాధ్యము కాదు. కానీ తండ్రి, ప్రతిదీ మీ చిత్తమైతే నెరవేర్చి మీ ఎడల వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, మా రక్షకుడు, మా పాప విమోచకుడు, మా కోసం అనేకమైన నిందలు, అవమానాలు భరించి మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను, పరలోకపు తండ్రి.